అందరికీ నమస్కారం. మనం దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆది నుంచి కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక స్ట్రాటజీతో ఎన్నికల ప్రచారం చేపట్టారు. బూచేపల్లి కుటుంబానికి అక్కడ ఉన్నటువంటి గత 20 సంవత్సరాలుగా బూచేపల్లి కుటుంబానికి అక్కడ ఉన్నటువంటి ఆ పేరు, వాళ్ళ నాన్న 2004లో ఎమ్మెల్యేగా చేశారు. 2009లో కూడా ఈయన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2014 ఎన్నికల్లో తక్కువ మెజార్టీ 1300 మెజార్టీతో ఆయన సిద్ధారాఘవరావు మీద ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో బూచేపల్లి ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల అక్కడ మద్దిశెట్టి వేణుగోపాల్కి టికెట్ ఇచ్చి అక్కడ మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా బూచేపల్లి ఫుల్ సపోర్ట్ చేయడంతో మద్దిశెట్టి వేణుగోపాల్ బంపర్ మెజార్టీతో గెలిపోతడం జరిగింది. అంటే దాదాపుగా ఈ 20 సంవత్సరాల దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి ప్రయాణంలో వాళ్ళ నాన్న ఎమ్మెల్యే నుంచున్న దగ్గర నుంచి కూడా పెద్దయిన బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి కూడా స్టిల్ 2024 ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేసే వరకు కూడా ఆయనకి దర్శి నియోజకవర్గం మీద ఫుల్ పట్టు ఉందని కూడా మనం రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఏ గ్రామంలో చూసినా కూడా దర్శి నియోజకవర్గంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. సెకండ్ లీడర్షిప్ అనేది దర్శి నియోజకవర్గంలో ఒక ప్రాముఖ్యతను కూడా సంతరించుకుంటుంది. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా సెకండ్ లీడర్షిప్ మీద కూడా ఎక్కువ ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. వీరందరినీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఒక 2-3 నెలల క్రితమే ఎన్నికల కోడ్ రాకముందే ఆయన జగన్మోహన్ రెడ్డితో ఆయనకు ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా ఆ ఫ్యామిలీతో వారికి ఈ బూచేపల్లి ఫ్యామిలీతో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సత్సంబంధాల దృష్ట్యా కూడా బూచేపల్లి టికెట్ తెచ్చుకొని ప్రచారంలో స్పీడ్ పెంచి సెకండ్ లీడర్షిప్ ఎక్కడైతే సెకండ్ లీడర్షిప్ వీక్గా ఉందో అక్కడ వాళ్ళతో మమేకమై వాళ్ళతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని పోల్ మేనేజ్మెంట్ విషయంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సక్సెస్ అయ్యాడని కూడా చెప్పొచ్చు. కనీ విని ఎరగని రీతిలో 91% దర్శిలో పోల్ అయిందంటే అక్కడ దర్శి ప్రజలు బూచేపల్లిని గెలిపించడానికి ఎంత కసిగా ఓటేశారో కూడా మనం తెలుసుకోవచ్చు. సో దర్శి నియోజకవర్గంలో స్వల్ప మెజార్టీతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి అని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. వాళ్ళమ్మ బూచేపల్లి అంకాయమ్మ కూడా జడ్పీ చైర్పర్సన్గా ఉంది. ఆమెకు తోడు బూచేపల్లి కనుక ఇక్కడ ఎమ్మెల్యేగా కనుక గెలిచినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గంలో తిరుగులేని ప్రపంచం సృష్టించవచ్చు అని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి ఆ వైపుగా ఆయన పయనించాలని మరి కోరుకుంటూ